అమరావతిలో భూముల ధరలు పెరుగుతాయన్నటువంటిది ఎన్ఆర్ఐలలో ఉన్నటువంటి బలమైన నమ్మకం. అలాంటి వాళ్ళు కాస్త రేటు ఈ టైంలో కొనుక్కుంటే బెటర్ అని భావిస్తున్నారు. అట్లాంటి వాళ్ళని మోసం చేయడానికి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు చేసినటువంటి వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. 16 లక్షల రూపాయల అడ్వాన్స్ నగదు తీసుకున్న టీడీపీ నేత పొలం రిజిస్ట్రేషన్ చేయకుండా డొంక తిరుగుడు వ్యవహారం నడిపిస్తున్నారంటూ ఒక ఎన్ఆర్ఐ మహిళ తాజాగా చేసినటువంటి ఆరోపణ సంచలనం సృష్టిస్తోంది. అతనికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ వ్యక్తి వ్యక్తికి సంబంధించి తీసినటువంటి వీడియోల్ని బేస్ చేసుకుని సదరు మహిళ చెప్తున్నటువంటి పాయింట్ ఇది. రిజిస్ట్రేషన్ చేసుకొని మీ డౌట్స్ అని మాట్లాడుకుని వెళ్తారు కానీ ఫోన్లలో అయ్యే విషయం కాదు. ఎందుకంటే ఇతను చాలా బిజీ, ఇతను ఫోన్ లో అసలు కాంటాక్ట్ అవ్వడం అని చెప్పని అన్నాడు. సరే అని మేము గుంటూరు వచ్చామండి 20వ తారీఖు. వచ్చిన తర్వాత ఇతన్ని కాంటాక్ట్ అయ్యాం ఫోన్ లోనే. అతను ఎక్కడుంది మనకి అడ్రస్ చెప్పరు, ఫోన్ లో కూడా మాట్లాడించరు. ఫోన్ ఎన్ని రకాలుగా వేరే వేరే పలు విధాల నంబర్లతో ట్రై చేస్తే మా ఒక్క నంబర్ ద్వారా ఎత్తాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే మేము ఇట్లా అండి యూరోప్ నుండి వచ్చాము, ల్యాండ్ తీసుకున్నాం కదా మీ దగ్గర, మీతో మాట్లాడాలంటే మాట్లాడితే ఏం లేదు, మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి లేకపోతే లేదని ఫోన్ పెట్టేశారండి. మాకు వెంటనే ఇంకా డౌట్ రేజ్ అయ్యి ఇంకా మేము ల్యాండ్ చూడటానికి వెళ్ళాము. వెళ్ళి చూసి అక్కడ ఎంక్వైరీ చేసి కుక్క మల్లేశ్వర గారి నెంబర్ తీసుకున్నామండి. కుక్క మల్లేశ్వర గారికి నిన్న ఈవినింగ్ మేము ఫోన్ కాల్ చేసాము. చేసి ఈ అగ్రిమెంట్ గురించి ప్రస్తావించామండి. ఏమండి మీకు 95 సెంట్స్ ల్యాండ్ ఉందా నెమలకల్లో అంటే అవునమ్మా ఉంది అన్నారు. మీరు అమ్మారంటే అమ్మానమ్మా అన్నారు. ఎవరికి అమ్మారండి అని అడిగాం. ఎందుకమ్మా అన్నారు. ఇట్లా జాన్ షైర్కి మీరు అమ్మినట్లుగా మాకు చెప్పి మా దగ్గర అగ్రిమెంట్ చేయించాడండి అని అన్నా. అంటే అతను ఏమంటున్నాడంటే ఈ జాన్ షైర్ ఎవరో మాకు తెలీదు, మేము అతనికి అమ్మలేదు అని చెప్తున్నాడండి. ఈ జాన్ షైదా అనే పర్సన్ అతని ల్యాండ్ ఓనర్ సిగ్నేచర్స్ అన్ని చీటింగ్ చేసి ఫోర్జరీ చేసి ఈ అగ్రిమెంట్ ప్రిపేర్ చేసి మాకు అగ్రిమెంట్ రాశాడండి. తను మే 15th కొన్నట్లుగా అదే రోజు 1 hour డిఫరెన్స్ లో మాకు అమ్మాడు. అతను 70 లక్షలు కొని మాకు 80 లక్షలకి అమ్మినట్లు చూపిస్తున్నాడు. అయినా కూడా మేము కొనుక్కోవడానికి విల్లింగ్ అయ్యాం, ఎందుకంటే అతను బిజినెస్ చేసుకుంటున్నాడు. సరే అతని బిజినెస్ అతనిది, మనకు కావాల్సింది ల్యాండ్. కానీ నిన్న జరిగిన విషయంతో మేము హఠాత్తుగా షాక్ అయ్యామండి. అసలు అతను ఎవరో మాకు తెలియదు అంటున్నాడు ల్యాండ్ ఓనర్. ఇతను వెంటనే మేము కాంటాక్ట్ చేస్తే ఏంటండి ఇట్లా అని చెప్తున్నారు అంటే, మీకు ఇష్టమే మిగిలిన అమౌంట్ కట్టి చేయించుకుంటే చేయించుకోండి, లేదా కట్టిన అమౌంట్ వదిలేసుకోండి అంటే మేము చెప్పాము లీగల్ గా మేము ప్రొసీడ్ అవుతామండి. మేము కట్టిన అమౌంట్ ఎందుకు వదులుకుంటాము, ఊరికి డబ్బులు ఏమైనా వస్తున్నాయా, కష్టపడితే రావడం చాలా కష్టంగా ఉంది, మేము ఎందుకు వదులుకోమండి, మేము మీడియా ద్వారా అయినా వెళ్తాం లేదా లీగల్ గా అయినా ప్రొసీడ్ అవుతామంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు మీడియాకి వెళ్తే మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మీరు యూరోప్ వెళ్తారో లేదో చూసుకుందామని బెదిరిస్తున్నాడండి జాన్ షైదా అనే అతను. ఇతను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరుడు అని చెప్పుకుని తిరుగుతుంటాడట. ఇది అతి పెద్దదైనటువంటి అంశం. హసీనా బాధితురాలు కూడా సొంత మతస్థురాలే. చేసినటువంటి వ్యక్తి కూడా టీడీపీ నేత జాన్ సైదా ఈ పని చేశాడు అన్నటువంటిది ఆమె చేస్తున్నటువంటి కంప్లైంట్. ఇందులో యూరప్ నుండి వచ్చి మరి మోసపోయానన్నటువంటిది భాష్యం ప్రవీణ్ తాలూకా అని చెప్పుకుంటున్నాడట. ఈ జాన్ సైదా ఆయన వెనకాలే తిరుగుతాడు అన్నటువంటిది ఇప్పుడు న్యాయం చేయమని ఆమె కోరుతోంది. ఇట్లాంటి చీటర్స్తో పెద్ద సమస్య ఎదురవుతుంది.